అసలు అమెరికా గవర్నమెంట్ ఈ రోజు నాటికి ఈ ట్రేడ్ వార్స్ ని ఎందుకు ఎంత స్ట్రెస్ చేస్తున్నారంటే వారి యొక్క ఎకనామిక్ సిచ్యువేషన్ ని కాస్త స్టడీ చేసే ప్రయత్నం చేద్దాం. 2024 నాటికి అమెరికా ఖర్చు పెట్టింది అరౌండ్ $6.75 ట్రిలియన్ అయితే అరౌండ్ 4.92 ట్రిలియన్ ఇస్ ద రెవెన్యూ, అంటే వచ్చిన ఆదాయం ఏమో అంత. సో డెఫిసిట్ ఎంత అంటే అరౌండ్ $1.8 ట్రిలియన్. ఆ 1.8 లో మోర్ దెన్ $900 బిలియన్ వారు తీసుకున్న అప్పుని సర్వీస్ చేయడానికే వారు రీపే చేశారు. ఆ డెట్ కనుక ఇంకా తీసుకున్నట్లయితే ఈ రీపేయింగ్ కెపాసిటీ కూడా ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలి. అంటే వచ్చే ఆదాయాలన్నా పెంచుకొని లేదా పెట్టే ఖర్చులన్నా తగ్గించుకోవాలి. కానీ ఒక పక్క పెట్టే ఖర్చులు తగ్గించాలంటే ఎటువంటి వైపులు తగ్గియాలి? అది ఆర్మీ రిలేటెడ్, డిఫెన్స్ రిలేటెడ్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వైపు తగ్గిస్తే ఓవరాల్ కంట్రీకే గ్రోత్ కాస్త దెబ్బపడిద్ది. అందుకనే ఇవాళ రోజు డిఓజిఏ అని స్థాపించి దానిలో సోషల్ ఎక్స్పెండిచర్స్ అంటే సోషల్ సెక్యూరిటీ అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ ఇనిషియేటివ్స్ పక్కన కంట్రీస్ కి హెల్ప్ చేయటం అవ్వచ్చు, ఇటువంటి ఇనిషియేటివ్స్ తో కాస్త ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు ట్రంప్ గారు. ఒక పక్క అది చేస్తా ఉంటే రెవెన్యూస్ కూడా, ఆదాయాలు కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఐదర్ ట్యాక్స్ రూపంలో అయినా పెంచుకోవాలి, లేకపోతే ఏదో డిఫరెంట్ టైప్ ఆఫ్ టాక్సేషన్. ఇప్పుడు చూస్తున్నట్టుగా ఇంపోర్ట్ రిలేటెడ్ ట్యాక్సెస్ ద్వారా లోకల్ గా ఉండే ట్యాక్స్ పేయర్స్ కి కాస్త భారం తగ్గించి రెవెన్యూస్ పెంచే అవకాశం ఉంటదేమో అని ఆయన ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. పాలిటిషియన్స్ అండ్ గవర్నమెంట్స్ వచ్చేవేమో షార్ట్ టర్మ్ లో వాళ్ళకి ఎలక్షన్స్ ఉంటాయి, కానీ ఎకనామిక్ సిచ్యువేషన్ అన్ని ఏమో లాంగ్ టర్మ్ సొల్యూషన్స్, లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో పాలిటిక్స్ కూడా దీనిలో ప్లే అవుతుంది కాబట్టి వెదర్ ఆర్ నాట్ దిస్ ఇస్ రైట్ ఆర్ నాట్ టైమే మనకు చెప్పిద్ది. అమెరికా మేబీ 1 సంవత్సరమో 2 సంవత్సరాలు కాస్త డెట్ ని మరీ భారం పెరిగితే కాస్త వాయిదా చేయొచ్చు కదా అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. అలా గనక చేసినట్లయితే గ్లోబల్ గా ఉండే కంట్రీస్ ఎకనామీస్ ఎవరైతే అమెరికాకి అప్పు ఇచ్చి ఉన్నారో వాళ్ళ పేమెంట్స్ కాస్త డిలే అయితే డెఫినెట్ గా డిఫాల్ట్ గా ట్రేడ్ అవుతారు, ట్యాగ్ అవుతారు. సో వచ్చే రోజుల్లో కూడా తిరిగి అప్పు అవసరం ఉన్నా కూడా ఇచ్చే ప్రయత్నం, ఇచ్చే అవకాశం కూడా తక్కువ ఉంటుంది. అది కాకుండా ఇంకా సింపుల్ ఆన్సర్, వై నాట్ ప్రింట్ మోర్ మనీ? ఆ కంట్రీ యొక్క ప్రింటింగ్ వల్ల దాని డాలర్, అది కరెన్సీ వాల్యూ తగ్గిపోయింది. అది తగ్గినట్లయితే అగైన్ ఒక కంట్రీగా నేను వచ్చి ఇన్వెస్ట్ చేశాను, డాలర్స్ కొన్నాను, ఇప్పుడు నా మొత్తం 100 రూపీస్ కాస్త ఇప్పుడు వాల్యూ 85 రూపీస్ అయితే 100% ట్రస్ట్ అనేది వచ్చే రోజుల్లో రాదు. అది కూడా ఆల్మోస్ట్ ఒక డిఫాల్ట్ లాగే ట్రీట్ చేయాలి. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్న మనం వచ్చే రోజుల్లో, రానున్న రోజుల్లో ట్రంప్ గారు తీసుకునే నిర్ణయాలు ఎంతవరకు వర్క్ అవుతాయి, వర్క్ అవ్వవు అనేది ఓన్లీ టైం ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో దిస్ ఈస్ జస్ట్ వన్ థియరీ. ఈ పర్టికులర్ థియరీ గురించి మీకు క్వశ్చన్స్, కన్సర్న్స్, కామెంట్స్ ఉంటే తప్పకుండా మన కామెంట్స్ లో మీరు రిప్లై చేసినట్లయితే 100% విల్ బి యాక్టివ్. ఒక అకాడమిక్ డిస్కషన్ లో కూడా ఎంగేజ్ అయ్యి రానున్న రోజుల్లో కూడా ఇటువంటి వీడియోస్ కొంచెం చేసే ప్రయత్నం మేము కూడా చేస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.